2017లో బిర్యానీ జోన్ అని ఉన్న నేమ్స్ ప్రత్యేకంగా ఎవరికి చెప్పకండి. సో అదే బిర్యానీని చిన్న మార్పుతో కింగ్స్ బిర్యానీ ద్వారా మన ముందుకు వచ్చేసింది. సో దాని మెయింటెనెన్స్ ఎవరైతే రామరాజు గారు ఉన్నారో అందరికీ సుపరిచితులు. ఆయన గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఈ కింగ్స్ బిర్యానీని మేనేజ్మెంట్ రామన్న గారి అబ్బాయి శశాంక్ మనతో ఉన్నారు. ఈ బిర్యానీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకోవాలి, వాటి గురించి మాట్లాడదాం. హాయ్ అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? నెక్స్ట్ బాగున్నారు. చాలా సో బిర్యానీ జోన్ అంటే వచ్చిన ఈ కింగ్స్ మేము తెలుసుకోవాలని ఇక్కడి వరకు వచ్చేసాము. రెస్టారెంట్ స్టార్టింగ్ నుండి మేము చూసుకుంటూ వచ్చాము. చాలా అద్భుతమైన అంబియన్స్, సూపర్గా డిజైన్ చేశాము. చాలా బాగుంది. సో ఈ రెస్టారెంట్ గురించి మీ మాటలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తప్పకుండా 2017లో రామరాజు గారు బిర్యానీ జోన్ని స్టార్ట్ చేశారు. బిర్యానీ జోన్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది కస్టమర్ ఆర్ హోటల్ ఓనర్లా కాకుండా ఆ బాండ్ అనేది అయితే ఉందో అది చెప్పడానికి కూడా అవసరం లేదు. అది మాత్రం వాస్తవం. పేరులో చిన్న మార్పు, కానీ క్వాలిటీలో, టేస్ట్లో ఎట్లాంటి మార్పు లేదు మేడం. ఎందుకంటే 2017లో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. మా నాన్నగారు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచి. తర్వాత మనకి హైదరాబాద్లో 4 అవుట్లెట్స్ అయినాయి. మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. పేరు మార్చడం జరిగింది. మళ్ళీ రెనోవేట్ చేసి స్టార్ట్ చేయడం. మీరు కావాలంటే కస్టమర్స్ దగ్గర డైరెక్ట్ రివ్యూస్ తీసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. టేస్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ చిన్ని మార్పు కూడా లేదు. అదే టేస్ట్, అదే క్వాలిటీ, అదే వైభవంగా బిజినెస్ చేద్దాం. సార్ అయితే ఇక్కడ మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి. 2017లో బిర్యానీ అంటే రామన్న గారు ఏదైతే జనాలకు ఇంట్రడ్యూస్ చేశారో అంత ప్రత్యేకత సొంతం చేసుకుంది ఇప్పుడు ప్రజెంట్ కింగ్స్ బిర్యానీ అనే ఒక చిన్న మార్పు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం? పేరులో చిన్న మార్పు ఉండింది, కానీ రామరాజు గారు కింద ఏదైతే ఉన్నారో కూర్చొని ఉంటారో కస్టమర్సే ఆయనను వచ్చి సంబోధించి పార్సెల్స్ తీసుకోవడం జరుగుతుంది. పేరులోనే మార్పు, ఎక్కడ మార్పు లేదు. అదే క్వాలిటీ, అదే. సో చూస్తున్నాం కదండి. సో యంగ్స్టర్ అయినటువంటి శశాంక్ కూడా ఇందులో రెస్టారెంట్కి సంబంధించి కూడా మ్యాగజైన్ కవర్స్ తీసుకుంటున్నారు. సో కస్టమర్స్కి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా పాత బిర్యానీ కొత్త బిర్యానీ అనేది ఏమీ లేదు. పేరులో మాత్రమే చిన్న మార్పు, సేమ్ టేస్ట్ అండ్ సేమ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెస్టారెంట్కి సంబంధించి మనకి ఏ ఐటమ్స్ ఇక్కడ? మనది వచ్చేసి మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మేడం. Chinese, Indian, North, South, everything is available at our restaurant. But biryani is very famous. ఇక్కడ ఏంటంటే మా చక్రీపురం ఈసీఎల్ అనేది కొంచెం తెలుగు బెల్ట్ ఎక్కువ ఉంటుంది. మాస్ బిర్యానీ, డబల్ మసాలా అడుగుతారు. బాగుంటుంది బిర్యానీ. మీరు టేస్ట్ చేస్తారు, కాసేపు మీరు చూస్తారు. సో ఇంకా చెఫ్స్ విషయానికి వస్తే బిర్యానీ ఫేమస్. చెఫ్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? ఐ మీన్ మీరు ఇవ్వాలనుకున్న అవుట్పుట్ అయితే ఏదైతే ఉంటుందో, మీరు ఇవ్వాలనుకున్న టేస్ట్ ఏదైతే ఉంటుందో మనసు ఒకటి కలుస్తుంది, బట్ అదే టేస్ట్ మీ యొక్క స్టాఫ్ అదే మీకు మెన్షన్ చేస్తున్నారు. మేడం, అంటే ఏంటంటే మేము ఫుడ్ ఇండస్ట్రీలో 20+ years నుంచి ఉన్నాము. మనకి బెంగళూరులో వేరే అవుట్లెట్స్ ఉన్నాయి, కానీ హైదరాబాద్లో 2017లో స్టార్ట్ చేసాము. 20 years నుంచి ఈ లైన్లో ఉన్నాను కాబట్టి మా షెఫ్స్ అందరూ 20 years పాత. మాకేం కావాలో వాళ్ళకి మాకంటే బాగా తెలుసు. అంటే 20 years జర్నీ వాళ్ళతో మాకు కలిసింది కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వరు. అండ్ మా నాన్నగారి మెంటాలిటీ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మాకు ప్రత్యేకంగా ప్రతి విషయం, చిన్న విషయం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి, మేము ఎక్కడో ఉండి ఇక్కడ బిజినెస్ రన్ చేయడం అనేది ఉండదు. కంపల్సరీగా నేను కానీ నాన్నగారు కానీ ఏ రెస్టారెంట్ కన్నా వెళ్ళాల్సిందే, దగ్గరుండి చూసుకుంటాము. ఏదో ఒకటి చిన్న ఇష్యూ వచ్చినా కానీ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మాకు తెలుసు కాబట్టి 100% విల్ మేక్ షూర్ వీఆర్ అవైలబుల్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. సో అదేనంటే మనం శశాంక్ గారి మాటల్లో చాలా జెన్యూన్ ఫీడ్బ్యాక్ అయితే చూస్తున్నాము. ఐ మీన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామో అది ఎక్కడ కూడా చెరిగిపోకుండా అదే ఫీల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. సో ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంతే హైజీనిక్ ఫుడ్, అదే టేస్టీ ఫుడ్ని అయితే మనకు అందించడం జరుగుతుంది. సో ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి కాబట్టి సో ఈ యొక్క కింగ్స్ బిర్యానీ ఇంకా మరింత సక్సెస్ఫుల్గా కొనసాగాలని మనం కూడా ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకూడదండి. ఈ
బిర్యానీ టేస్ట్ చేయడానికి నేనైతే అస్సలు ఆగలేను. సో టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. పదండి టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. ఇవన్నీ తినేస్తున్నాను, నాకు లిస్ట్ పెట్టకండి, మీరు కూడా విజిట్ చేయండి. ఎందుకంటే చాలా రెస్టారెంట్స్లో చాలా ఐటమ్స్ మనం టేస్ట్ చేసి ఉంటాం, కానీ ఒక్క చోటే కనెక్ట్ అవుతాం ఆ టేస్ట్కి. సో ఎంత లాంగ్ ఉన్నా కూడా ఇలాంటి టేస్ట్ కోసం ఎంత దూరమైనా వచ్చేసేయచ్చు. అలాంటి బిర్యానీని మన కుషాయిగూడలోని చక్రపూర్లో ఉన్నటువంటి కింగ్స్ బిర్యానీ.